నమస్తే క్లూటోడి న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గురువారం రోజున బీసీ బాలుర జూనియర్ కళాశాలను బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు అలా జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి సందర్శించారు. సందర్శనలో భాగంగా విద్యార్థులు నిద్రించే రూమ్లు, క్లాస్ రూమ్లు, వంటశాలను, ప్లే గ్రౌండ్ సందర్శించారు. ఇక విద్యార్థులతో పాటు కలిసి భోజనం చేశారు. సిబ్బందిని, విద్యార్థులను ప్రభుత్వం మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని తెలుసుకున్నారు. విద్యార్థులు నిద్రించే గదిలో రూమ్ కి 50 నుండి 60 మంది పడుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూప్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ద్వితీయ సంవత్సరం వచ్చేసి 3 బ్రాంచెస్ ఉన్నాయి. సిసి కుంట, నవాబ్పేట, మన్యంకొండ వారి బ్రాంచ్ల వారిగా చదువుతున్నారు. ప్రథమ సంవత్సరం వచ్చేసి 3 బ్రాంచెస్ చదువుతున్నారు. అందులో సింగొట్టం, అంబటిపల్లి, తలకపల్లి వారు ఉన్నారు. మొత్తం 350 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ విద్యను బాగానే లెక్చరర్స్ బోధిస్తున్నారు. కాకపోతే మౌలిక వసతుల వలన గురుకులానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వానికి 10 సంవత్సరాల నుండి వారి అధికారుల దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ఫలితం లేకుండా పోయిందని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, మౌలిక వసతులతో కూడిన సొంత భవనాలు నిర్మించి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని, దీని వలన విద్యార్థుల శాతం కూడా పెరుగుతోందని నాగర్ కర్నూలు జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ దన్నోజు అరవింద్ చారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శాంతి చందు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అన్నం పెడతారే అన్నం పెడదాం. ముందుకెళ్ళండి సార్. ఆగండి ఆగండి బిడ్డ.
ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీపూర్ రోడ్న బాయ్స్ గురుకుల కళాశాలను సందర్శించడం జరిగింది. ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున ఈ కళాశాలను సందర్శనలో భాగంగా వంటశాలను సందర్శించడం జరిగింది, క్లాస్ రూమ్ను సందర్శించడం జరిగింది, అదేవిధంగా విద్యార్థుల మౌలిక వసతులపైన సందర్శించడం జరిగింది. అదేవిధంగా రూమ్కు వీళ్ళు పడుకోవడానికి ఎంతమంది పడుకుంటున్నారు అనే అంశాలపైన ఆరా తీయడం జరిగింది. రూమ్కు 50 నుండి 60 మంది మెంబర్స్ పడుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ ఇయర్లో 3 బ్రాంచెస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందులో సీసీకుంట, నవపేట, మన్యంకొండ. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 3 బ్రాంచెస్, అవి సింగోట, అంబడిపల్లి, తెలకపల్లి. టోటల్గా 350 మంది ఇక్కడ చదువుతూ ఉన్నారు. అది ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఇంగ్లీష్ గ్రూప్ ఇక్కడ చదువుతూ ఉన్నారు. నేను దయచేసి ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే, గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి వాతావరణంలోనే నడపడం జరిగింది కళాశాలను. అయితే మేము గత 10 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదంటే మాకు అన్ని రకాల వసతులతో కూడినటువంటి బిల్డింగ్ ఏర్పాటు చేస్తే నార్కన్ జిల్లాకు విద్యార్థుల శాతం పెరిగే అవకాశం ఉంటుంది, అడ్మిషన్లు పెరుగుతాయి, ఎంతోమంది ర్యాంకులు చదువుకుని ఉన్నత స్థానంలో ఉంటారని గత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. సంబంధిత మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోయినాం. అదేవిధంగా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిది ఈ సొంత జిల్లా కాబట్టి వారు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తారని ఆశిస్తూ సొంత భవనాలు నిర్మించి గురుకులాలకు కానివ్వండి, బీసీ సంక్షేమ హాస్టల్ కానివ్వండి, అసలు టోటల్ విద్యారంగానికి అది ఏ హాస్టల్ అయినా సరే అన్ని రకాల వసతులతో కూడినటువంటి భవనాలను కట్టించగలరని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.